హాయ్ అండి. నిన్నటి ఎపిసోడ్లో నిబ్బ స్టారు, నిబ్బ ఏషాలు, నిబ్బ చేష్టలు ఆ వీడియో ఎందుకు ఫుటేజీ ప్రోమోలో కట్ చేయలేకపోయింది బా అనిపిస్తుంది. ఏంటంటే ప్రోమో కటింగ్ రాగానే తనుజని ఏదో ఒకటి నెగిటివిటీ చేసే కటింగ్లే వదులుతుంటాడు. ఇలాంటి నిబ్బ పర్ఫార్మెన్స్ ఎందుకు ఇస్తలేడు బిగ్ బాస్ అని అనుకుంటే, ఎందుకంటే అతనికి నెగిటివ్ అవుతుందని చెప్పేసి, నిబ్బ స్టార్కి నెగిటివ్ అవుతుందని చెప్పేసి ప్రోమో కట్లు ఇస్తలేడేమో అనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. నిబ్బ స్టార్ అనగా అర్థమైపోయిందా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. నిబ్బ యాక్షన్లు, నిబ్బ స్టారు, ఆ నిబ్బ పిఆర్లు కూడా అతన్ని అసలు ఏం పర్ఫార్మెన్స్ చేస్తానని నిబ్బా పిఆర్లో హౌస్లో ఉంచిరా అని చూస్తే షాక్ అయిపోవాల్సింది. అసలు అతని పర్ఫార్మెన్స్ మొత్తం జీరో పర్ఫార్మెన్స్. ఆ డెమాన్ పవన్తోని కానీ, ఇమాన్యుయల్తోని కానీ, తనుజతోని కానీ, ఈవెన్ మన ప్రభంజనమైనటువంటి సుమన్ శెట్టి గారితో పోల్చినా కూడా ఆ నిబ్బా పర్ఫార్మెన్స్ చూస్తే షాక్ అయిపోవాల్సింది. కమల్ హాసన్ గారిని మించిపోయినటువంటి పర్ఫార్మెన్స్ చేస్తుండు. ఎక్కడ ఆ అమ్మాయికి ఎక్కడ సింపతి వస్తుందో, ఎక్కడ ఆ అమ్మాయికి వెల్వేషన్స్ వస్తాయో అని చెప్పేసి ఈ నిబ్బా పర్ఫార్మెన్స్ చూస్తే అబ్బాబ్బా ఏం మించిపోయినవరా నాయన నువ్వు అని అనిపించింది నాకైతే. మీకు అనిపించిందా లేదన్నది మాట్లాడుకుందాం. ఈ అమ్మాయి గెలిచింది, కన్ఫెషన్ రూమ్ పోయింది, ఆ అమ్మాయి క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉంది, మైండ్ గేమరు. ఈ సీజన్ మొత్తంలో కాదు, ఈ బిగ్ బాస్ హోల్ సీజన్లో పోల్చినా కూడా ఈ అమ్మాయి అంత మైండ్ గేమర్ ఎవరు లేరు అని నాకు అనిపించింది, నా అభిప్రాయము. ఈ సీజన్ నడుస్తుందంటే కూడా ఈ అమ్మాయితోనే నడుస్తుంది. అది ఇలాంటి పర్ఫార్మెన్స్ కలిగినటువంటి అమ్మాయి, అంత స్ట్రాంగ్గా, అంత కరెక్ట్గా పొలైట్గా డెసిషన్ తీసుకుంటున్నటువంటి అమ్మాయి తీసుకొని వచ్చిన తర్వాత ఆ అమ్మాయి క్లారిటీ ఆఫ్ థాట్స్గా చెప్పిన తర్వాత ఈ నిబ్బ పిల్లో ఆడిసేసి నిబ్బ చేష్టలు చూపించడానికి అంత అవసరం ఏమొచ్చింది? ఆమె గేమ్ ఆమె ఆడింది. ఇప్పుడు వారం మొత్తం ఆడుతుంది, లేకపోతే 2 వారాల నుంచి ఆడుతుంది, 3 వారాల నుంచి ఆడుతుంది. ఈ నిబ్బ చేష్టలేంది? నిబ్బ యాక్షన్లు ఎందుకు అంటే, అమ్మో ఇప్పుడు ఈ అమ్మాయి అక్కడ వదిలేసుకొని వచ్చిందంటే జనాలకి పాజిటివ్ వెళ్తుంది, మన నిబ్బ పర్ఫార్మెన్స్ చూపించాలి, లేకపోతే కష్టమవుతుంది, జనాలు మనల్ని స్వీకరించలేరు. ఆ అమ్మాయికి ఎక్కడ అది దక్కుతుందో అని చెప్పేసి ఇతని వైపు మలుపుకోవడం కోసం ఈ నిబ్బ చేష్టలు చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపించిందా లేదా అని కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడే వెళ్ళిపోయిన అవసరం లేదు, అక్కడ కూర్చొని డెమాన్ పవన్ చెప్తుండు, ఓకే నీ డెసిషన్ నీది, ఓకే డెసిషన్ మేకర్ నీదే కదా, అసలు ఇచ్చేసినవా, ఆల్రెడీ చెప్పేసినవా అని చెప్పేసి డెమాన్ పవన్ ఇట్లా అడుగుతుండు. ఆలోచించాల్సింది ఉండే అని మళ్ళీ ఎవరు మన సంజన గారు అసంటిది, సంజన గారికి తనుజకు బండపడదు, ఒకసారి మళ్ళీ నేను అడిగొస్తా సార్ బిగ్ బాస్ అని చెప్పేసి చెప్పాల్సింది ఉండే అని చెప్పేసి సంజన గారు అంటుంది. అక్కడ తనుజ అన్నది నేను ఆల్రెడీ చాలాసేపు నాకు టైం ఇచ్చిండు, ఆయన ఆలోచించుకున్నా, నేను చెప్పినా అని చెప్పేసి అంటే ఓకే పర్లేదులే అని ఇమానియల్ చెప్తుండు. ఈ నిబ్బా మాత్రము అలిగి బయటికి రావడం. ఎందుకంటే అక్కడ ఫోకస్ తనుజ మీద ఎక్కడ పడుతుందో, కెమెరా ఫోకస్లని తనుజ మీద పడి ఆడియన్స్లోకి తనుజ ఎట్లా పాజిటివ్గా వెళ్తుందో, అమ్మో మన వైపు తిప్పుకోవాలి, ఈ నిబ్బా తిప్పుకోలేకపోతే కష్టమవుతుంది. ఈ నిబ్బ చేష్టల్లో నేను చేసిన పర్ఫార్మెన్స్ల వల్లనే కదా ఇక్కడ దానికి వచ్చింది. ఈ అమ్మాయి అమ్మడి తిరుగుతుంటేనే కదా నేను ఇంత మాత్రం హౌస్లో ఉన్నది. ఎందుకంటే శ్రీజ చెప్పిపోయింది టాప్ 1లో ఉందని, తనుజ టాప్ 1లో ఉందని చెప్పింది. అలాంటప్పుడు నేను నిబ్బా పర్ఫార్మెన్స్ చూపించకపోతే ఎలా అని చెప్పేసి అతను ప్రయత్నం చేస్తున్నాడు. తను చేసే ప్రయత్నం చేసుకోకపోతే ఉన్నాడు. ఈ పిఆర్లకు మావాడు చూసినావా, తనుజ అంటే ఎంత ప్రేమ, తనుజ కోసం ఎలా చేస్తున్నాడు. తనుజ లేకపోతే మావాడు ఉండలేకపోతాడు, తనుజ లేకపోతే కాదు, తనుజ ఉంటేనే మీ ఓడు ఉంటాడు. తనుజ మీ ఓడికి స్టార్ట్ తీసుకుంటేనే ఈరోజు అంత మాత్రం కనపడతాడు. ఆ స్టాండే లేకపోతే ఆ నిబ్బా బయటకు వచ్చేటోడు. నిబ్బా చేస్తలే లేవు. నిబ్బా ఏముంది, గేమ్ ఉంది అని చెప్పి అంటారు. ఆ నిబ్బా కానీ గేమ్ ఉంది ఏముందో చెప్పాడు ఒకసారి మీరు. ఇట్లనే అంటారు. ఎందుకంటారంటే ఒక విన్నర్ మెటీరియల్ స్ట్రాంగ్గా, ఫర్ ఎగ్జాంపుల్ విన్నర్ మెటీరియల్ అంటే అభిజిత్ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, నిబ్బ చేష్టలు చేసి అమ్మాయి అమ్మ పట్టుకుని తిరగలే కదా అభిజిత్. ఏ విన్నర్ కానీ, జెంట్స్లో కానీ అమ్మాయిలో కానీ విన్నర్, అమ్మాయిలు ఇంతవరకు అమ్మాయిలు విన్నర్ కాలే కానీ జెంట్స్లలో ఏ విన్నర్ కానీ అమ్మాయిలను పట్టుకొని విన్నింగ్ అయినటువంటి అబ్బాయిలు ఎవరన్నా ఉన్నారా చెప్పండి. ఇప్పుడు 9 సీజన్ అయినాయి. 9 సీజన్లో కూడా ఏ అమ్మాయి తోక పట్టుకొని తిరిగి అమ్మాయికి పప్పెట్లక మారి విన్నర్ అయినటువంటి అబ్బాయిలు ఎవరు ఉన్నారా? అలాంటి ఇదా విన్నర్ క్వాలిటీస్ అంటే? ఈ నిబ్బా పర్ఫార్మెన్స్. మళ్ళీ అక్కడ ఇమానియల్ ఓడిపోతేనేమో అక్కడ పోయి అమ్మో ఇమానియల్కి ఎక్కడ సింపతి వస్తుందని చెప్పేసి బాత్రూంలో ఇమానియల్ కంటే ముందుగానే సింపతి ఏడవడం. ఏటు బాడీ వాళ్ళకి ఎక్కడ పుట్టేజ్ వస్తుందో వాళ్ళకంటే నేను మంచోని అనిపించుకోవాలి, జనాల్లో నేను మంచి పిల్లగారు, అరే మంచి ఇమ్యూనిటీ కలిగిన పిల్లగారు, అరే గుడ్ పిల్లగారు, అసలు గుడ్ బిహేవియర్ అని చెప్పుకోవడం కోసం ఇదా గుడ్ బిహేవియర్. ఆయనకైనా స్టాండ్ తీసుకునేది లేదు, ఆయనకైనా గేమ్ ఆడేది లేదు. ఏ గేమ్ ఎక్కడ ఆడిండని అరే నేను అతను క్యాప్టెన్ కావాలన్నా కూడా అతను ఫస్ట్ చెప్తుంటారు కొంతమంది నిబ్బ వేసేసి రివీల్ చేసేసి, నేను ఆ నిబ్బకు పిఆర్గా మారితే ఎట్లా ఉంటుందో తెలుసా, నిబ్బకు పిఆర్గా మారితే ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పేసి వీడియో చేసినటువంటి సీజన్ 6కి వెళ్ళినటువంటి ఒక రివ్యూవర్ వీడియో చేసి పెట్టింది. నిబ్బకు పిఆర్ మారినా ఆడ పీకేది ఏం లేదని నాకు అనిపించింది. నిబ్బకు పిఆర్గా మారితే పీకేది ఏముంది, ఆడ నిబ్బ చేష్టలే కనపడుతున్నాయి. ఆడ నిబ్బ చేష్టలకు పిఆర్గా మారినట్టు నువ్వు ఒక పెద్ద నిబ్బవు అని నాకు అనిపించింది.
ఆ అమ్మాయి చెప్తుంది తోపులాగా తురులాగా ఫస్ట్ వీక్ నుంచి వెళ్ళి ఈ వారం వరకు ఆడుకోడు వచ్చినట్టే నవ్వొస్తుంది. ఫస్ట్ వీక్లో కూడా మంచిగా నేను షార్ట్ వీడియోలలో వివరించి చెప్పలేదు కానీ ఫస్ట్ వీక్లో 2 వారాలు ఏది లేదు డొల్ల అమ్మాయిల మీద చేసుకుంటే ఇట్టా అక్క 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 అనుకుంటూ తిరిగిండు నిబ్బా చేష్టలు వేసేసి శ్రీజాను ప్రియని పట్టుకొని శ్రీజ మీద తక్కువ కొంచెం ప్రియ మీద ఎక్కువ చూపించిండు. చూపించినప్పుడు బయట నుంచి వచ్చినటువంటి నాగమణికంట షాకీబు దివ్యనికి ముగ్గురు వచ్చినప్పుడు నీ గేమ్ కనపడతలేదు అని చెప్పి సాకి చెప్పిండు. నీ గేమ్ ఏం కనపడుతుందిరా, నీ గేమ్ కనపడుతుందా, మొత్తం నీ నిబ్బ చేష్టలే కనపడుతున్నాయి అని చెప్పేసి చెప్పిండు. వారాల నుంచి నువ్వు మొత్తం యారగన్సే కనపడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పేసినప్పుడు అవునా అని చెప్పేసి వాళ్ళ మీద రెచ్చిపోయాడు. అప్పుడు యారగన్స్ ఉండే ప్రౌడ్నెస్ ఉండే. నేను ఎందుకంటే అగ్నిపరీక్ష షోలో నేను ఆడియన్స్ ద్వారా విన్ అయ్యి వచ్చిన ఈ లోపలికి అని చెప్పేసి ఒక ప్రౌడ్నెస్ కనపడే. ప్రౌడ్నెస్ కనపడతారుకే వాళ్ళు వచ్చి చెప్పడం వల్ల మళ్ళీ అవునా ఎట్లయితుంది. దాని తర్వాత దివ్యనిఖిత్ వచ్చి హౌస్లోకి దివ్యనిఖిత్ని తీసుకున్నారు కదా. అప్పుడు హౌస్లోకి దివ్యనిఖిత్ వచ్చి దివ్య వచ్చిన తర్వాత దివ్య కొంచెం ఇట్లా మోటివేషన్ చేయడం వల్ల ఓకే ఇట్లా అని అనుకున్నాడు. దాని తర్వాత ప్రియా శ్రీజ వీళ్ళందరూ చెప్పడం జరిగింది. ఆ వారంలో ఎలిమినేషన్ జోన్లో ఒక వారంలో ప్రియతో పాటుగా ఎలిమినేషన్ జోన్లో ఉండి బోర్ ప్రియా కన్నా ముందుగా ఓ అని ఏడ్చిండు. వామ్మో అని ఏడ్చిండు. ఫుల్ పర్ఫార్మెన్స్ చూపించిండు. ఏడుపు రాకపోయినా పర్ఫార్మెన్స్ చూపించే నిబ్బ ఈయనే ఒక్కడే అబ్బాయిలలో ఫస్ట్ మొదటి కంటెస్టెంట్ ఎవరు అందరంటే ఈయన చరిత్రలో వెయ్యిన బోర్ని ఏడ్చి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ గేమ్లు పెట్టినప్పుడు తనుజ అక్కని చేసి స్టార్ట్ అయింది వీళ్ళ ఫ్రెండ్షిప్. తనుజను ఎవరు కోరుకోకపోతారు. తనుజ దివ్యను భరణి గారు ఒక బ్యాచ్ అయినప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఒక బ్యాచ్ అయినప్పుడు తనుజ ఎవరితో వెళ్ళాలి ఏంటి అని ఆలోచించుకున్న తర్వాత కళ్యాణ్ అడిగినప్పుడు వీళ్ళు ఆల్రెడీ నిబ్బాను శ్రీజ ఇద్దరు కలిసి ప్లాన్ వేసారు. మన ఇద్దరు కలిసి గేమ్ ఆడితే మన ఇద్దరు కలిసి వీళ్ళ హౌస్లో వాళ్ళందరూ మనం దొక్కుతారు. ఎందుకంటే మనం అంటే వాళ్ళ హౌస్లో ఉండడం పడదు. మనం అసలుకే ఉరుకుతున్నాం కదా అందరి మీదకి. మనం అంటే పడదు. మనం దొక్కి మన బయటకు వేస్తే మనం ఇద్దరం ఎలిమినేషన్ అయిపోతాం. ఎలిమినేషన్ జోన్లో మన ఇద్దరే ఉంటాం వద్దని చెప్పేసి అప్పుడు అనుకొని వీళ్ళిద్దరు తీసుకోవడం జరిగింది. ఎవరిని సుమన్ శెట్టిని తనుజని ఇద్దరు తీసుకోవడం జరిగింది. సుమన్ శెట్టినేమో శ్రీజ తీసుకుంది, తనుజనేమో ఈ నిబ్బ చేష్టలు తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడిరు. ఆ గేమ్లలో ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు సెకండ్ పొజిషన్ దాకా గేమ్ ఆడుకుంటూ వచ్చారు. అందులో పౌల్ గేమ్లో అంటే ఆ కన్నం నుంచి దూరి ఉరికే దాంట్లో శ్రీజ వెళ్ళాల్సింది బయటికి ఈ నిబ్బ స్టార్ బయటికి వెళ్ళిండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎవరు సంచాలకులుగా ఉన్నటువంటి ఇమానియల్ను మన ఎవరు అదే రామ్రాథోడు ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకొని ఆ నిబ్బకి ఇచ్చారు. అప్పుడు శ్రీజ వెళ్ళాల్సింది. ఆ వీకెండ్లో నాగార్జున గారు కూడా అడిగింది శ్రీజ ముందు వెళ్ళింది నువ్వు కాదు కదా అని చెప్పేసి అడిగింది. సార్ చూసుకోలేదు సార్ అదే అని ఎవరు ఇమానియల్ చెప్పేసిండు. అక్కడ ఇమానియల్ సంచాలకులు మిస్టేక్ అని చెప్పేసిండు. ఈ నిబ్బా సార్ పౌల్ గేమ్ ఆడలేదు అంటే చెప్తాను. పౌల్ గేమ్లో ఎందుకు ఆడలేదు బోర్డు పౌల్ గేమ్. ఆ అమ్మాయి ఎవరు మన సంజన గారిని క్యాప్టెన్ చేసినప్పుడు ఈ నిబ్బా మరి నేను ఏంటిది ఆర్మీ సోల్జర్ను అని చెప్పేసి పెద్ద డప్పు కొడుతుంటాడు. ఆర్మీ సోల్జర్ అయితే చెక్క మీద కాలు పెట్టుకుంటూ ఇది ఒక రాడ్ మీద కాలు పెట్టుకుంటూ పైకి వెళ్ళాలి కదా. ఆ రాడ్లు బిక్తా అంటే కాలు బిక్కింది. అప్పుడు పైన చేయి పెట్టినంటే నేను పెట్టలే అని చెప్పేసి నిబ్బ చేస్తలు వరడం జరిగింది. అక్కడ పౌల్ గేమ్ ఆడిండు. ఎక్కడ చూసినా పౌల్ గేమ్లే కనపడుతుండే. నిబ్బ పౌల్ గేమ్ ఆడలేదని చెప్పేసి చెప్తుంటే నాకే నవ్వు వస్తుంది. కొంచెం సిగ్గనిపిస్తుంది. చెప్పడానికి కూడా అసలు ఉండాలి, అది ఆ బ్రెయిన్ ఉండాలిరా నాయన అనిపించింది వాళ్ళకి. నిబ్బ అక్కడ చేయబెట్టిండు. తర్వాత కన్నం నుంచి ఇద్దరు ఎవరు తనుజ ఇద్దరు గేమ్ ఆడినప్పుడు కన్నం నుంచి దూరిందంటే శ్రీజ వెళ్ళింది ముందు, ఈయన ముందు వెళ్ళిందని చెప్పిండు. అదే డ్రైవర్ బయటకు వచ్చిందని చెప్పేసి ఏదో చెప్పారు కదా. అప్పుడు అందరూ ట్రోల్ చేసారు కదా ఆ టైంలో. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు సెకండ్ పొజిషన్కి వచ్చిన తర్వాత డేంజర్ జోన్లో ఇప్పుడు తనుజ ఉన్నది కదా, టెన్నెన్స్లో ఉంది. ఆయన ఇప్పుడు ఈ వీళ్ళు కూడా టెన్నెన్స్లో ఉన్నారు. ఓనర్కి ఎవరు అంటే అందరు నామినేషన్ పెట్టింది బిగ్ బాస్. ఓనర్కి వెళ్ళిన వాళ్ళు సేఫ్ జోన్లో పడతారు అనగానే అప్పుడు ఆలోచించుకొని నన్ను వెళ్ళిస్తున్నావు కదా, నాకు మాట ఇచ్చినావు కదా అని సరే పో బతుకుపోరా అని చెప్పేసి తనుజ ఏది ఓనర్గా తోలింది. తోలిన తర్వాత తనుజ డేంజర్ జోన్లో ఉంది. అప్పుడు తనుజ పెట్టిన భిక్ష అది. ఎందుకంటే అదే టెండెన్స్లో ఉంటే ఆ వారమే కదా శ్రీజతో పాటు డేంజర్ జోన్ నిలబడి బోర్ నేర్చిన అప్పుడు ఆయన కంటెంట్ ఏం లేదు. అదే టెండెన్స్లో ఉంటే దెబ్బకే మళ్ళీ డేంజర్ జోన్ నిలబెట్టాడు, ఎలిమినేషన్ అయిపోయాడు. ఆ వారమే ఎలిమినేషన్ అయిపోయాడు. కానీ తనుజ పెట్టిన భిక్ష వల్ల ఓనర్ అయిన తర్వాత అతనికి క్యాప్టెన్ కంటెండర్ అయ్యే అవకాశం కూడా దొరికింది. అప్పుడు తనుజ కూడా ఆ టైంకి భరణి గారి సహాయంతో ఈ నిబ్బ ఏమన్నా టబ్లో వాటర్ పోసే టాస్క్లు ఆడినప్పుడు శ్రీజకు సపోర్ట్ చేసింది కానీ తనుజకు సపోర్ట్ చేయలేదు. ఆయన కూడా భరణి గారు సపోర్ట్ చేస్తే ఆమె ఓనర్గా వచ్చేసి అప్పుడు కంటెండర్ అయిన తర్వాత మళ్ళా ఈ నిబ్బకు షూ హెల్పింగ్ చేసిందని చెప్పేసి ఎవరు మన డెమన్ పవన్ షూ హెల్పింగ్ చేసిందని చెప్పేసి ఆ వీడియోలు వేసేసి తనుజ చూపించిండు. తర్వాత శ్రీజ ఎలిమినేషన్ చేసిన తర్వాత కూడా శ్రీజ చెప్పింది అది లోపల దాచుకున్నాడు, ఎక్కడ ఏది కూడా బయటికి రివీల్ చేయలేదు. తర్వాతకి మరి డెమన్ పవన్ వల్ల విన్నే అది ఏమంటారు క్యాప్టెన్ అయిందా లేదా అని పక్క పెడితే అక్కడ
తనుజ వల్లనే అయితే కంటెండర్ అయ్యిండు. తనుజ వల్లనే కంటెండర్ అయ్యిండు. ఈరోజు కూడా క్యాప్టెన్ అయ్యిండు అని చెప్పేసి అందరూ తనుజకు సపోర్ట్ చేస్తుండే ఆ వారము. పోనీలే అని చెప్పేసి అందరూ ఆమె ఎవరు శ్రీజ మ్యానికులేట్ చేయడం వల్ల వాళ్ళందరూ మన కళ్యాణ్కి ఓట్లు వేయడం జరిగింది. కళ్యాణ్కి ఓటేసి కళ్యాణ్ క్యాప్టెన్ చేయడం జరిగింది. ఇది జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఇంకా గేములు ఈయన ఎక్కడెక్కడ క్యాప్టెన్ అయిన గేమ్లు మాట్లాడదాం. క్యాప్టెన్ అయినప్పుడు మళ్ళీ సెకండ్ సారి క్యాప్టెన్ అయినప్పుడు అప్పుడు ఎక్స్ కంటెస్టెంట్లు హౌస్లోకి వస్తున్నారు. ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే ప్రియాంక జైన్ గిట్లా మన ప్రేరణ గిట్లా అందరూ వస్తారు కదా. సో మానస్ గిట్లా అంతా హౌస్లోకి వస్తున్నారు కదా. అప్పుడు సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లలో ఇప్పుడు నిబ్బా పర్ఫార్మెన్స్ చూపించినాను. మా అమ్మ నన్ను సెకండ్ సారి క్యాప్టెన్ కావాలి, సెకండ్ సారి క్యాప్టెన్గా చూడాలనుకున్నది అని చెప్పేసి అని అన్నాడు. అనేసరికి ఆ అమ్మాయి ప్రియాంక నిజంగానే కదా అని చెప్పేసి తీసుకున్నప్పుడు ప్రియాంకతో నేను నీతి నిజాయితీగా ఆటాడిండా. అదే బ్యాగులలో కొన్ని అదే మన చేపకు మొత్తం చేప బాడీని ఏర్పరిచే టాస్క్ ఉంది కదా, ప్రియాంక జైన్తో ఆడింది. దాంట్లో బ్యాగులలో ఉన్నటువంటి వాటిని తీయాలంటే కూడా రాడును కాలుతో జరిపిండు, ఆ నోటితో పీకిండు, కాలుతో తొక్కి పీకిండు. అప్పుడు కూడా పౌల్ గేమ్ ఆడాడు. ఆ పౌల్ గేమ్ గురించి ఎవ్వరు చెప్పలేదు. ఎందుకంటే అక్కడ విన్నర్ అయినా కూడా చెప్పలేదు. మరి ఇక్కడ చూడండి చెప్తా, ఇక్కడ ముందు చెప్తా. అక్కడ విన్నర్ అయ్యిండు. ఎవరి మీద విన్నర్ అయ్యిండు? నేను డెమన్ ఆ గేమ్ తర్వాత అక్కడ ఏంది తనుజ స్టాండ్ తీసుకుంది. అందరినీ ఈయన క్యాప్టెన్ చేయాలంటే ఎవరెవరిని తీసేసుకుంటూ పోవాలి. అక్కడ దాకా ఆయన స్టాండ్ తీసుకొని ఆ అమ్మాయి స్టాండ్ తీసుకోవడం వల్ల ఆ అమ్మాయి మైండ్ గేమ్ వల్ల అక్కడ ఆ అబ్బాయి నిలబడిండు. చివరి వరకు వచ్చేసి ఆ అబ్బాయి నిలబడిన తర్వాత అక్కడ ఇద్దరు డీల్ చేసుకున్నారు. ఎవరెవరంటే మన డెమన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు డీల్ చేసుకున్నారు. ఏమని, అరే నువ్వు నన్ను తీస్తావా, నేను నిన్ను తీయను, నీకొస్తే నువ్వు నన్ను తీస్తావా అంటే తీయను అన్నాడు. నువ్వు నాకొస్తే నింతో ఆ టైంకి ముగ్గురున్నారు. తనుజ ప్లాన్ ఏంది, రీతు చౌదరి మన కళ్యాణ్ ఉండాలి. రీతు చౌదరి వస్తే ఈ కళ్యాణ్ బాబు ఈ కళ్యాణ్ అమ్మకు కొంచెము ఏమంటారు ఈజీ అవుతుంది టాస్క్ అని. ఏ టాస్క్ వచ్చినా ఈజీ అవుతుంది. డెమన్ పవన్ అయితే ఆర్డ్ అవుతుంది అనే ఉద్దేశంతో వద్దురా నువ్వు కళ్యాణ్ డెమన్ తీసుకోకురా, తనుజ మన రీతును బొడవకురా, రీతును ఉంచురా అని చెప్పేసి చెప్పినా కూడా ఆయన ఏం చేసిండు, నేను స్ట్రాంగ్ ప్లేయర్తోనే ఆడతా అని చెప్పేసి అనడం వల్ల సరేలే నీ ఇష్టం ఆడరా అని చెప్పేసి అన్న తర్వాత ఆ స్ట్రాంగ్ ప్లేయర్ను ఎవరు డెమన్ పవన్ ఎన్నుకుంటాడు. నేను ఇన్ని రోజులు నీకు అవకాశం రావట్లేదు అనుకుంటున్నావు కదరా డెమన్, నువ్వు నీకు అవకాశం ఇస్తానా, నాతో ఆడరా, ఆడి గెలువురా అని చెప్పేసి ఛాలెంజ్ ఇచ్చిరిండు. ఛాలెంజ్ ఇచ్చిన తర్వాత ఏమైంది, అక్కడ దాకా రావడం కూడా ఎవరు క్యాప్టెన్ టాస్క్ ఆడడానికి కూడా ఎవరు సాయం చేసిర్రు, తనుజ సాయం చేసింది. తనుజ సాయం చేయలేదంటే చెప్తారా, ఈ నిబ్బకు అన్ని చోట్ల తనుజ సాయం తీసుకుంది. అయితే ఇక్కడ తీసుకున్న తర్వాత ఏం జరిగింది క్యాప్టెన్ టాస్క్. ఆ క్యాప్టెన్ టాస్క్లో తనుజ సంచాలకులు తర్వాత డెమన్ పవన్ ఇసుక మోసి రోడ్డు వేసే టాస్క్ ఉంటుంది కదా, ఆ టాస్క్లో డెమన్ పవన్ బ్యాడ్ లక్ అనుకోవాలి. డెమన్ పవన్కి వెన్ను నొప్పి రావడం వల్ల ఒక అడుగు ముందున్నటువంటి డెమన్ పవన్ ఈయనకంటే ముందుగానే ఆ రోడ్డు ఫిలప్ చేసే టాస్క్లో ఈయనకంటే ముందుగానే రోడ్డు వేయడం మొదలెట్టిండు. ఈయనకు వెన్నుపోటు రావడం అంటే వెన్నుకు నొప్పి రావడం వల్ల అడ్డం పడిపోవడం జరిగింది. ఈయన కమల్ హాసన్ పర్ఫార్మెన్స్తో విన్ అవ్వడం జరిగింది. విన్ అయిన తర్వాత అలసిపోయి అక్కడ కూర్చున్నాడు. జెండా ఎగరలేక మా ఓడికి నొప్పి వస్తుందని చెప్పేసి ఏడుస్తున్నాడు చెప్పి ఏడుపు కాదు, ఓరే నాయన ఏం టాస్కురా నాయన, నేను ఆడలేకపోయినరా వాము, కొంచెం జర్రుంటే సత్తంటారా అని చెప్పి డైలాగ్ ఉంటుంది కదా, అమ్మో జర్రుంటే వాడికి నొప్పి లేకపోతే వాడు గెలిచేటోడు, అమ్మో బతికిపోయినరా నాయన, నేను గెలిచినరా నాయన అనుకుని ఆడ కూర్చోడు, సేద తీర్చుకుంటాడు. ఆయనే ఏది అడ్డం పడ్డాడని చెప్పేసి జెండా బీకలేదని చెప్పేసి చూసినావా ఎంత ఇమ్యూనిటీ కలిగిన వ్యక్తో, ఎంత మంచి పర్సనో, ఎంత గుడ్ పర్సనో జెండా వీకలేకపోయిండు, అక్కడ నొప్పి వస్తుందని చెప్పేసి అక్కడ డెమాన్కి అలా జరిగిందని చెప్పేసి బాధలో ఏడుస్తున్నాడని చెప్పేసి అంటే బాధలో ఏడుచుడు కాదు, అమ్మయ్య నేను ఇట్లాంటి టాస్క్ అమ్మో నేను మోయలేకపోయిన, ఇసుక మోసి నేను తీసుకొచ్చి ఆడేసినారు ఆయన, జస్ట్ అయితే నేను కూడా ఓడిపోతాంటే నీ డెమాన్ పవన్కి లక్కి నాకు ఆయనకి నొప్పి రావడం వల్ల నేను గెలిచిన రాను అనుకున్నాడు. నేను చెప్తాను కదా అదే అనుకున్నాడు. దాని తర్వాత ఆ టాస్క్లో జెండా తీసిండు, అయిపోయింది, జెండా ఎగరేసిండు, సెల్యూట్ చేసినాక దానికంటే ముందు ఒకటి మర్చిపోయినాం మనం మాట్లాడాడు. ఏంటంటే 5 స్టాంప్స్ వచ్చిరు కదా, 5 స్టాంప్స్ వచ్చినప్పుడు రమ్య పిక్కిల్ ఉంది కదా, రమ్య పిక్కిల్ వచ్చినప్పుడు ఆ రమ్య పిక్కిల్ గారు ఎలిగేషన్స్ చేసిరు. దువ్వాడ మాధవి కూడా ఎలిగేషన్స్ చేసినప్పుడు ఆ ఎలిగేషన్స్ వీడియోస్ అన్నీ కన్ఫెషన్ రూమ్లో చూపించినప్పుడు ఈ నిబ్బ గారు ఆయన స్టాండ్ తీసుకోలేకపోయాడు. అమ్మాయిల మీద చేస్తూ అమ్మాయిల పిచ్చోడినప్పుడు స్టాండ్ తీసుకోలేకపోయాడు. తనుజ స్టాండ్ తీసుకొని వీడు ఎలాంటోడో నాకు తెలుసు, వీడు ఎలాంటోడో నాకు తెలుసు, వీడు అలాంటి అబ్బాయి కాదు, చిన్నపిల్ల మనస్తత్వం అని చెప్పేసి ఆ అమ్మాయి స్టాండ్ తీసుకోవడం వల్ల ఆ అబ్బాయి హౌస్లో ఉన్నాడు. అదే ఆ అమ్మాయి స్టాండ్ తీసుకోకపోతే నిజంగానే సార్ నా పైన ఇలా చేసింది సార్ ఇలా అలా అని చెప్పింటే ఎప్పుడో ఎలిమినేషన్ అయ్యి క్యారెక్టర్ అసెస్మెంట్ చేయబడి ఎప్పుడో ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చేటోడు. బయట క్యారెక్టర్ పైన ఒక ముద్ర వేసుకొని బయటకు వచ్చేటోడు ఈ సోల్జర్ పవన్ కళ్యాణ్. ఇవాళ తనుజ వల్లనే హౌస్లో 24 గంటలు మీరు చెప్పుకుంటారు కదా మావోడు మంచోడు కాదు, మీ ఓడు మంచోడు అనే కంటే ముందు కాదు, తనుజ వల్ల హౌస్లో ఉన్నాడు అని చెప్పి తప్పు కొట్టుకోండి. తనుజ వల్లనే హౌస్లో ఉన్నాడు, తనుజ పెట్టిన భిక్ష వల్లనే హౌస్లో ఉన్నాడు అని చెప్పుకోండి మీరైతే.
నిజం చెప్తున్నా కానీ. ఎందుకంటే ఆ రోజు ఆ అమ్మాయి స్టాండ్ తీసుకోక పెద్ద స్టాండ్ ఏంటంటే ఆ అమ్మాయి ఆ రోజు స్టాండ్ తీసుకోవడమే. స్టాండ్ తీసుకోకపోతే ఆ అబ్బాయి పైన క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ ముద్ర పడి ఆ ముద్రతో బయటకు వచ్చేటోడు. అక్కడ జరిగింది. తర్వాత ఇక్కడ సోల్జర్ అయిన తర్వాత ఆ వారంలో కెప్టెన్ అయింది కదా, ఆ వారంలో కెప్టెన్ అయిన తర్వాత నాగార్జున గారు వచ్చిన తర్వాత నువ్వు అక్కడ జెండా ఎగిరేసినప్పుడు అక్కడ కూర్చుని చూడు, అబ్బాయికి నొప్పి వచ్చిందని చెప్పి డిమాండ్కు అలా జరిగిందని చెప్పేసి నువ్వు కూర్చుని చూడు, వావ్ సూపర్ అనిపించింది. ఏది నాన్న ఒకసారి సెల్యూట్ అని కొట్టు అని అన్నాడు నాగార్జున గారు. సెల్యూట్ కొట్టగానే నాగార్జున గారు కూడా సెల్యూట్ కొట్టిండు. అది ఇన్ని రోజులు గుర్తురాలేదు సెల్యూట్. నాగార్జున గారు గుర్తురాలేదు, బిగ్ బాస్ టీం వాళ్ళకి గుర్తురాలేదు ఈయన సోల్జర్ అని. అప్పుడు గుర్తొచ్చింది సెల్యూట్ కొట్టడం వల్ల. నెక్స్ట్ ఇంకా ఈ నిబ్బా చేసాలి ఏంటంటే ఈ నిబ్బా చేసేటటువంటి పనుల గురించి ఎక్కడ కూడా నెగిటివ్ ఫుటేజ్ వేయలేదు బిగ్ బాస్ వాళ్ళు. నెగిటివ్ ఫుటేజ్ ఎందుకు వేయలేదంటే ఎక్కడ నెగిటివ్ వేస్తే తనుజకి ఒకరు స్ట్రాంగ్గా నిలబడే కంటెస్టెంట్స్ ఎవరు రావట్లేదు. ఎందుకంటే ఇమాన్యుయల్ వస్తాడేమో చూస్తే ఇమాన్యుయల్ ఎక్కడ సేఫ్ గేమ్ కన్నింగ్ గేమ్ ఆడినట్టుగా అందరికి పోర్ట్రేట్ అవ్వడం వల్ల ఇమాన్యుయల్ రావట్లేడు. వార్ వన్ సైడ్ లాగా కౌశల్ సీజన్ ఉంది కదా, కౌశల్ సీజన్ లాగా మారిపోతే మాకు టీఆర్పీ రేటింగ్ ఏమవుతుంది, మీ 24 గంటలు ఆ ఫుటేజ్ వేసినా కూడా మాకేం లాభం రా నాయన అని చెప్పేసి బిగ్ బాస్ టీం వాళ్ళు ప్లాన్ చేసేసి ఇప్పుడు ఈయన ఏంటిది మన శ్రీజ వచ్చింది హౌజులకి. శ్రీజ వచ్చిన తర్వాత శ్రీజ చెప్పింది, అరే తనుజ టాప్ 1లో ఉంది, ఇమాన్యుయల్ టాప్ 2లో ఉన్నాడు, వీళ్ళిద్దరితో పట్టి నువ్వు తిరిగినావు అనుకో, బయట నీ పిఆర్లు మీ ఇద్దరికి లవ్ ట్రాక్ వేస్తారు. లవ్ ట్రాక్ వేసేసి మొత్తం లవ్ బిజీఎన్లు అయితే అక్కడ ఉన్నటువంటి యూత్ అంతా నీకు అట్రాక్ట్ అవుతారు, నీకు ఓట్లు వేస్తారా, నువ్వు అది ఫాలోగా అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ ఫుటేజ్లో ఏమైనా వేసిండా బిగ్ బాస్? వేయలేదు. ఎందుకంటే ఎక్కడ నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బూత్ర స్టారు కూర్చుందన్నిండు, అదే కూర్చుందన్నిండు నామినేషన్లో. అసలు ఈయన నామినేషన్ ఈయనది కాదు, అక్కడ నామినేషన్ డెమన్ పవర్ను ఎవరిని చేస్తున్నాడు, ఇమాన్యుయల్ చేస్తుంటే ఈయన పర్ఫార్మెన్స్ చూపించాలి కదా. అక్కడ లేచి పర్ఫార్మెన్స్లో లేచి ఆ కుర్చీలో దన్నిండు. అమ్మాయి మీదకి సోల్జర్ కదా అట్లనే చేస్తాడు, కుర్చీలు దన్నాలి. అమ్మో అంత మాత్రం రేషే ఉండాలి సోల్జర్ కాబట్టి. ఆ కుర్చీలో దన్నిండు, అమ్మాయి మీద కూడా వెళ్ళాలి, సోల్జర్స్ అట్నే వెళ్తారు. అమ్మాయి మీద కూడా వెళ్ళిండు, రేషన్తో అమ్మాయి మీదకి వెళ్ళిండు. తర్వాత అమ్మాయి మీద బూతులు కూడా మాట్లాడిండు, అమ్మాయి మీద బూతులు మాట్లాడు. ఆ ఫుటేజ్ లేదు. వచ్చి నాగార్జున గారు అన్నాడు, నువ్వు బూతులు బీప్ వేసినావు నీకోసం, బీప్ వేసి అంతా ఏం చేసినావు కళ్యాణ్ అని అడిగిండు. కానీ ఆ బీప్ ఏం వేసినా వేరే ఆడియన్స్కి అన్న కన్క్లూజ్ ఇచ్చిండా, ఇయ్యలేదు. అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్లో చూపించలేదు. ఆ కుర్చీ ఎందుకు దాన్ని తన్నినమని గట్టిగా అడిగిండా, అడగలేదు. సెల్యూట్ మాత్రం చేసిండు, ఎందుకంటే అతను నెగిటివ్ వస్తుందని చెప్పేసి. అదేవిధంగా తనుజ బేరావతల ఇట్లా చేయబెట్టిందని చెప్పేసి నెగిటివ్ వేసిండు. త్రికోణం గురించి మాట్లాడిందని చెప్పేసి అక్కడ స్కోప్ లేకపోయినా స్కోప్ కల్పించుకొని చెప్తా డైలాగ్ చూడండి, స్కోప్ లేకపోయినా స్కోప్ కల్పించుకొని తిట్టాలంటారు చూడు. అలా తనుజను ఆ త్రికోణం అనే కాడ త్రిభుజం మొత్తుకున్న కాడ తనుజ తప్పు లేకపోయినా తప్పు ఉందని చెప్పేసి తనుజను క్లాస్ వీకడం జరిగింది. అదే ఇంత పర్ఫార్మెన్స్ చూపించింది కదా, అమ్మాయి మీదకి అగ్రెసివ్ వెళ్ళిండు, బూతి మాటలు మాట్లాడిండు, బిగ్ బాస్ ప్రాపర్టీ అన్నిండు. ఆ వీడియో ఫుటేజ్లో ఎక్కడ వేయలేదు. ఎందుకంటే అబ్బాయి నెగిటివ్ అయిపోతే అమ్మాయి మీదకి ఏంటంటే ఎలా రావాలి, పోటాపోటీగా రావాలి కదా. ఆ అమ్మాయి మీదకి ఎవరు రావట్లేదు, కనీసం ఇతనన్నా లేపుదామని చెప్పి జాకేసి లేపి ఆ బిగ్ బాస్ వాళ్ళు జాకేస్తున్నారు. బయట ఇక్కడ ఈయన పిఆర్లు జాకేస్తున్నారు. ఈయనకి నిబ్బా పర్ఫార్మెన్స్ ఉంది హౌస్లో. ఒక్కటన్నా విన్నింగ్ మెటీరియల్ లేదు. దీనికి విన్నింగ్ మెటీరియల్ మావోడు మంచోడు డప్పు కొట్టడం సరిపోతుంది. మీ వాడు ఎక్కడ మంచోడైనా తెలియదు. ఇలా చేసుకుని వచ్చిండు. సరే పోనీ ఈ వారంలో వచ్చేసి గేమ్లు ఆడుకుంటూ వస్తున్నారు. అది మన టీటీఎఫ్ గురించి మాట్లాడుకోవాలి. టీటీఎఫ్ టాస్క్ అవతల పక్క ఏమైనా ధీరుడు సూర్యుల మీద ఆడి టీటీఎఫ్ గెలుచుకోలేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వామ్మో హౌస్లో ఉన్నటువంటి ధీరుడు సూర్యులు అంటే 1 ఇమాన్యుయల్, 2 డెమన్ పవన్, 3 భరణి గారు కూడా చెప్పుకోవచ్చు. 3 ఉన్నారు అంటే ధీరులు సూర్యులని. ఇలాంటి వాళ్ళ మీద గేమ్ ఆడామన్నా టీటీఎఫ్ గెలుచుకున్నాడా? రీతు చౌదరి మీదనే కదా. అది రీతు చౌదరిని అక్కడ నాకు తీసుకొచ్చింది ఎవరు? ఈ నిబ్బా వేసాలే కదా. అది ఎలా చెప్తా. ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడారు. అబ్బా ఇమాన్యుయల్ ఈ గ్రూప్ గేమ్ ఆడడం తప్పని నేను అనట్లేదు. ఎందుకంటే గ్రూప్ గేమ్ ఎలాంటి టాస్క్లలో ఆడాలి, క్యాప్టెన్ టాస్క్లలో ఆడాలి, లేకపోతే గ్రూపులు పెట్టి ఆడిపించినటువంటి టాస్క్లలో గ్రూప్ గేమ్లు ఆడాలి. ఇది వచ్చేసి టీటీఎఫ్ టికెట్ ఫినాలో గెలుచుకొని టాప్ 5లకు ఒకరు వెళ్ళాల్సిన టాస్క్ ఇది. ఇలాంటి టాస్క్లలో గ్రూప్ గేమ్లు ఆడండి. ఈ గ్రూప్ గేమ్ల గురించి బిగ్ బాస్ ఎక్కడ ఎక్స్పోజ్ చేసిండా? చేయలేదు. పోనీ హౌస్లోకి వచ్చినటువంటి ఆడియన్స్ అడుగుతామనుకున్నారు. అడుగుతామంటే ఆడియన్స్ని అడగనిచ్చిరా? లేదు అక్కడ కూడా. ఎందుకంటే ఎక్కడ నెగిటివ్ అవుతాడు అని చెప్పేసి తనజనైతే అడగనిచ్చారు, కానీ ఇక్కడైతే అడగనివ్వరు. ఎక్కడ నెగిటివ్ అయిపోతారని ఆ గ్రూప్ గేమ్లు వేసి మనం రీతుని గెలిపనిద్దాం. రీతుని గెలవనిచ్చేసి రీతు గెలిచిందనుకో, నేను గెలిస్తే ఖచ్చితంగా భరణితో ఆడతా. నేను కళ్యాణంతో ఆడను, నీతో ఆడను, భరణితో ఆడతా. ఒకవేళ నువ్వు గెలిస్తే నేను కూడా భరణితో ఆడతా అంటే రీతుతోని అనిపించేలాగా చేసేసారు.
రీతును మ్యానికులేట్ చేసేసి భరణితో ఆడతా అని అనిపించేలాగా చేసాడు. అనిపించిన తర్వాత నెక్స్ట్ రీతు ఏం చేసింది, అక్కడ మళ్ళీ బాత్రూంలో ఒక గేమ్ ఆడిరు. రీతు చౌదరిని మన భరణి గారు కళ్యాణ్ ఇక ఈ ముగ్గురు కలిసి గేమ్ ఆడిరు కదా, ఏది రంగుల అద్దాలనే టాస్క్ ఆడిరు. కాబట్టి ఆ టాస్క్లో ఇమాన్యుయల్ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళేసి ఇమాన్యుయల్ ఏం చెప్పిండు, రీతు నువ్వు భరణి గారు ఎక్కడ కలర్ పూస్తే అక్కడనే కలర్ పూయాలి, అక్కడ కలర్ పోయాలి, భరణి గారు అవుట్ అయిపోవాలి, కళ్యాణ్ గారికి వెళ్ళాలి. కళ్యాణ్ గారికి గెలిస్తే అక్కడ భరణి గారితో కళ్యాణ్ కలిస్తే మన ప్రభంజనంతో ఆడతాడు. ప్రభంజనం ఎవరో తెలుసు, సుమన్ శెట్టితో ఆట ఆడతాడు, సుమనన్నతో ఆట ఆడతాడు. అక్కడ నువ్వు కళ్యాణ్ గారిని గెలిపించురా అంటే సరే అని చెప్పేసి ఆ అమ్మాయి భరణి గారి కలర్ను అటాక్ చేసేసింది. భరణి గారి కలర్ ఎక్కడ పుడితే అక్కడ పూసేసింది, కళ్యాణ్ను గెలిపించింది, అయిపోయింది. ఇప్పుడు దాని తర్వాత ఈ అమ్మాయిని గెలిపించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మళ్ళీ ఇంకోటి చూడండి, ఇమాన్యుయల్ మీ అమ్మని సెలెక్ట్ చేసుకోవడానికి ఏంది, మీ అమ్మని ఉడిపించాలని సెలెక్ట్ చేసుకున్నావా అని చెప్పేసి ఇమాన్యుయల్ని అడిగాడు. ఇటుపక్క వచ్చేసరికి కళ్యాణ్ మన ఎవరిని తనుజ ఇటుపక్క రీతు ఉంది, ఇటుపక్క ఇమాన్యుయల్ ఉన్నాడు, ఇటుపక్క సుమనన్న ఉన్నాడు. నువ్వు సుమనన్న వీకాన్ని సెలెక్ట్ చేసుకున్నావు, సుమనన్న ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, సుమన్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని అడిగిండు. మరి అదే ముచ్చట సుమన్ గారిని సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక సోల్జర్ ఉన్నాడు కదా, ఆ సోల్జర్ని ఎందుకు అడగలేదు సార్ అని అనిపించింది. అప్పుడు ఆ సోల్జర్ని అడిగిండా, సుమన్ గారిని సెలెక్ట్ చేసుకున్నాడు ఎందుకు ఈజీగా ఉంటుందనా, ఇమాన్యుయల్ ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, ఇమాన్యుయల్తో ఆడవచ్చు కదా, ఎందుకు ఆడలేకపోయినావు, సుమన్ గారితో ఎందుకు ఆడినావు అంటే ఈజీగా ఉంటుంది, ఇమాన్యుయల్తో అన్నతో నేను గెలవలేను అనే భయంతోనా, లేకపోతే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గ్రూప్ గేమా, అక్కడ ఎక్స్పోజ్ ఎందుకు చేయలేకపోయారు, సుమన్ అన్నది మాత్రం ఎందుకు అడగలేకపోయాడు నాగార్జున గారు. ఓన్లీ ఇమాన్యుయల్ అడిగిండు, తనుజని అడిగిండు. మరి అదే పని కళ్యాణ్ చేసిండు, అక్కడ ఏమైనా అడిగిండే కళ్యాణ్ అడగలేదు. మరి ఇలా ఆడుకుంటూ పోయాడు. ఎక్కడ కానీ కళ్యాణ్కి సంబంధించిన ఫుటేజ్ బిగ్ బాస్ టీం వాళ్ళు ఎక్కడ ప్లే చేయలేదు, కళ్యాణ్ ఎక్కడ నెగిటివ్ చేయలేదు. బయట పిఆర్ల భజన మాత్రం ఫుల్గా జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఆ టాస్క్లో ఈ కాయిన్స్ పెట్టేది ఒక 10 కాయిన్లు ఇమాన్యుయల్ టాస్క్ అంటే ఇరగదిస్తాడు, అలాంటిది ఎంత పెద్ద మూటలైనా మోతాడు, అలాంటిది ఒక 10 కాయిన్లు మోయలేక అమ్మ అయ్యా అబ్బా అని చెప్పేసి ఆ కాయిన్లలో ఒకరి తర్వాత ఒకరు పర్ఫార్మెన్స్ చూపించేసి కమలాసన్ కానీ మించిపోతారు. ఇలా అసలు వీళ్ళని తీసుకువెళ్ళి ఒక ఏదైనా పెద్ద వెబ్ సిరీస్లలో లేకపోతే ఏదైనా షోలలో పెడితే వాళ్ళు సూపర్ నటన చేస్తారనిపించింది. అలా పర్ఫార్మెన్స్ చేసుకుంటూ ఇలా కాయిన్స్లను కూడా మోయలేక కింద పడేసి అక్కడ రీతు చౌదరి ఆరెస్ట్ కార్డు కూడా పోతుంది. తనకు తెలియదు వీళ్ళిద్దరు రీతు చౌదరి వెనక మళ్ళీ ఇలాంటి ప్లాన్ చేస్తారని. ఆ అమ్మాయి ఆడుకుంటూ పోయి విన్ అయిన తర్వాత ఓరిని కోరుకోవాలిగా, మన మాట ఇచ్చింది కదా ఎవరితోని, భరణి గారితో ఆడతాను, భరణి అన్నతో ఆడతా అని చెప్పేసి మాట ఇచ్చిన తర్వాత భరణి అన్నతో ఆడాలి కదా. ఆ టాస్క్ ఆడి ఆ అమ్మాయి విన్ అయ్యింది. ఆ టాస్క్ ఆ అమ్మాయికి లక్ ఉందా లేదా అనేది పక్క పెడితే ఆ టాస్కుల్ని తన ఫుల్ కోటింగ్ అయింది, గొడవ అయింది. ఆ అమ్మాయి రింగు దాచుకుంది, ఆ రింగు గురించి కూడా మాట్లాడలేదు బిగ్ బాస్ వాళ్ళు. ఆ అమ్మాయి రింగు గురించి కూడా ఎక్కడ ఎత్తలేదు. అక్కడ పెద్ద గొడవ జరిగింది షూ గురించి. ఆ షూ అని చెప్పేసి మన ఇమాన్యుయల్ కూడా అడుగుతాను, షూ టాపిక్ ఏంద్రా అని అడిగాడు. అక్కడ మరి అందరూ హౌస్ మేట్స్కున్నటువంటి థాట్స్ కూడా హౌస్ మేట్స్కున్నటువంటి ఆలోచనను కూడా అందరికీ ఆ వీడియోస్ చూపిస్తే హౌస్ మేట్స్ కూడా తెలుసుకుందరు. డెమన్ పవన్ కూడా అర్థమైపోయేది కదా, ఓ సార్ నేను ఇట్లా కాదు సార్ అని చెప్పేసి డెమన్ పవన్ కూడా చెప్పుకునేవాడు, ఆ రీజన్ చెప్పుకునేవాడు. కానీ అక్కడ అదేం ఫుటేజ్ ఏం వేయలేదు. ఇక్కడ కళ్యాణ్ పైన అరిచినటువంటి గొడవ పెట్టుకున్నటువంటి ఫుటేజ్లో మరి అంత పెద్ద గొడవను వదిలేసి ఇక్కడ తను ఉతకడం మొదలెట్టిండు. అది జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఆ టాస్క్ ఇంకా మళ్ళీ ఫైనల్ రౌండ్కి వచ్చి మళ్ళీ ఎట్లనే ఇక ఫైనల్ రౌండ్కి వచ్చేసిండు. ఆ ఫైనల్ రౌండ్లో డెమన్ మన ఫైనల్ రౌండ్లో విన్ అవ్వడం జరిగింది. అది గిక్క పక్క పెడితే ఫైనల్ రౌండ్ ఎట్లా విన్ అయ్యిండు, టవర్ కట్టు పడగొట్టన్న టాస్క్ ఉందిగా. తను ఏం చేసింది, నేను కళ్యాణ్ గానికే సపోర్ట్ చేస్తున్నా, కళ్యాణ్ గానికి ఎవడేస్తే బాలు నేను వాళ్ళ టవర్ పడగొడతా అని చెప్పేసి ఛాలెంజ్ చేసింది. అలానే అవతల పక్క రీతు చౌదరి అయినా కూడా పర్వాలేదు, ఇమాన్యుయల్ అయినా పర్వాలేదు అని చెప్పేసి కళ్యాణ్కి ఎవరు బాలేస్తే వాళ్ళ టాస్క్నే అటాక్ చేసేసింది. ఆడ ఫ్రెండ్ అయినటువంటి రీతు చౌదరి ఆ టాస్క్ కూడా పడగొట్టడం స్టార్ట్ చేసేసింది, పడగొట్టింది కూడా. పడగొట్టిన తర్వాత ఇక్కడ కళ్యాణ్ విన్ అయ్యిండు. కళ్యాణ్ విన్ అయ్యి ఇప్పుడు టాస్క్ ఫస్ట్గా ఆడడానికి రెడీగా ఉన్నాడు. ఇక ఆయన అబ్బాయి విన్ అయ్యి ఉన్నాడు. నెక్స్ట్ ఇంకో సెకండ్ రౌండ్. ఆ సెకండ్ రౌండ్లో ఏదో టీటీఎఫ్ టాస్క్లో ఫస్ట్ కంటెండర్ అయింది మన కళ్యాణ్. తర్వాత సెకండ్లో వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ఎవరు ఇమాన్యుయల్ రీతు చౌదరి, వీళ్ళిద్దరి కోసము మళ్ళీ అదే టాస్క్ పెట్టింది కదా. ఆ టాస్క్ పెట్టినప్పుడు ఇక్కడ రీతు ఏం చేసింది, కళ్యాణ్ మన డెమాన్ను తనుజ ఇద్దరిని కోరుకుంది. అక్కడ అటుపక్క ఉన్నది ఎవరు, ఇమాన్యుయల్ ఎవరు ఫ్రెండ్, తనుజ ఫ్రెండ్. అయినా కూడా ఫ్రెండ్ అని చెప్పేసి అటు ఏమైనా బాధపడదా, చెయ్యి నొప్పున్నా కూడా కళ్యాణ్ కూడా అంతే, చెయ్యి నొప్పున్నా ఏ నొప్పున్నా కూడా కళ్యాణ్ మన రీతుకు సపోర్ట్నెస్ కోసం నా చెయ్యి ఇరిగిపోయినా పర్వాలేదురా, నీకోసం నిలబడతా అని చెప్పేసి అన్నది. ఆ డైలాగ్ ఎక్కడ కూడా ఎపిసోడ్లో కూడా వేయలేదు. తనుజ అన్నది నా చెయ్యి ఇరిగిపోయినా పర్లేదు, నేను గెలిపిస్తా రీతు అని చెప్పేసి అని అన్నది. ఆ డైలాగ్ అయితే ఎక్కడ తనుజకి సింపతి వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఆ డైలాగ్ కూడా వేయలేదు. ఆయన పోరాడింది. ఇమాన్యుయల్ను లెఫ్ట్ హ్యాండ్తో వేసేసి ఇమాన్యుయల్ బాల్ అవుట్ చేసేసింది.
ఈయన సోల్జర్ అయ్యిండు కూడా ఒక్క బాల్ కూడా ఎవరిది మన రీతుది పడగొట్టలేదు. ఒక్క ఇటుక పిల్ల కూడా రీతుది పడగొట్టలేదు. ఎందుకు పడగొట్టలేదు అంటే రీతి పడిపోతే ఎక్కడ ఇమాన్యుల్ అన్న విన్ అవుతాడో, ఎక్కడ ఇమాన్యుల్ అన్న విన్ అయితే ఇమాన్యుల్ అన్న నాకే పడుతుంది, ఇద్దరికే పడుతుంది. అమ్మో మీ ఇద్దరం పడితే ఇమాన్యుల్ అన్నతో గెలవడం నాకు కష్టం, ఎలాంటి టాస్క్ పెడతాడు ఏం టాస్క్ పెడతాడు నాకు తెలియదు అని భయపడాడు. భయపడి మళ్ళీ ఇమాన్యుల్ ఏడుతంటే పోయి అక్కడ బోర్నని ఆయన అక్కడ ముందుగా ఆయన బాత్రూమ్లో ఏడవడం స్టార్ట్ చేసేసిండు. మళ్ళీ బయట ముంగడుకొని వచ్చేసి మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ ఏడతాడు. నువ్వు గెలవలేకపోయినావన్నా, నేను గెలిపించలేకపోయినా, సారీ అన్నా అని చెప్పేసి మళ్ళీ ఏడతాను. ఎక్కడ పర్ఫార్మెన్స్ అందరూ ఎక్కడ ఇట్లా అర్థం చేసుకుంటారు, అరే ఇమాన్యుల్ గెలిపలేకపోయినా అని చెప్పేసి ఎక్కడ అర్థం చేసుకుంటారు అని చెప్పేసి ఈయన పర్ఫార్మెన్స్ని చూపించడం స్టార్ట్ చేసేసాడు. అది దాని తర్వాత ఇలా టాస్క్లో అయింది. దాని తర్వాత ఏం జరిగింది, టీటీఎఫ్ టాస్క్లు పెట్టిరు. ఈ రీతు చౌదరికి వాళ్ళ దగ్గర మీద టీటీఎఫ్ టాస్క్ పెట్టిరు. ఆ అబ్బాయి విన్ అవ్వడం జరిగింది. అది ప్రాసెస్. అంటే ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా తనుజ హస్తం ఉంది అని చెప్పిరా. ఈడ ఎవరితో గెలిచిండు, అమ్మాయితో గెలిచిండు, అమ్మాయితో టీటీఎఫ్కి గెలవడం జరిగింది. ఇది ఇక నెక్స్ట్ దానికి సూపర్ మావాడు ఎక్కడ ఫౌల్ గేమ్ ఆడకుండా వచ్చిండు, మావాడు ఎక్కడ తురుముకరా అని చెప్పేసి డైలాగ్ చెప్తాడు. అన్ని ఫౌల్ గేమ్లు ఆడుకుంటే వచ్చిండు. ఇక ఇప్పుడు వచ్చేసి ఇంకా కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ ఏది నిన్నటి ఎపిసోడ్ చూద్దాం. నిన్నటి ఎపిసోడ్లో ఎక్కడ తనుజకు ఎక్కడ నెగిటివ్ పాజిటివ్ వస్తుందో, అమ్మో ఆ పాజిటివ్ తనుజ కన్నా ముందుగా మనకే రావాలని 3 లక్షలు నీ దగ్గర లేవా, బయటికి పోతే మాకు ఇయ్యలేకపోయినామా, మేము గెలిస్తే మాకు ఇయ్యలేవా 3 లక్షలు, ఒకవేళ నువ్వు గెలిచినావు అనుకో నీకు వచ్చినానుకో అప్పుడు 3 లక్షలు తీసుకోరా అని చెప్పేసి ఇయ్యలేవా, నువ్వు ఇట్లా ఇయ్యలేవా అట్లా ఇవ్వలేవా అని చెప్పేసి ఏడుతుంటే అమ్మో అక్కడి నుంచి ఎవరు ఇమాన్యులు తర్వాత భరణి గారు మన ఎవరు డెమన్ పవన్ వీడేంద్రో అమ్మ కమల్ హాసన్ మించిపోతాడు, కమల్ హాసన్ గారిని మించిపోతాడు, మాకు ఎక్కడ పుట్టేజ్ లేకుండా పోతుందో, మేము కూడా ఏదో ఒకటి మా ఆస్తం కూడా ఉండాలని చెప్పేసి అవునరా ఊకోరా రాన్న ఊకోరా ఏం కాదురా అమ్మాయి డెసిషన్ అమ్మాయి తీసుకుంది కదరా ఊక బుజ్జుకన్నా అని చెప్పేసి వీళ్ళు ఊకించడం జరిగింది. అది జరిగింది. ఆ అమ్మాయి కోసం ఆ అమ్మాయి స్టాండ్ తీసుకున్నా కూడా, ఆ అమ్మాయి కోసం ఆ అమ్మాయి గేమ్లు ఆడినా కూడా ఈయనకేంది నొప్పి, నువ్వు వీక్ మొత్తం ఆడుకుంటూ వచ్చి నువ్వు ఇట్లా చేస్తావు ఇట్లా చేస్తావు కదా. ఆ అమ్మాయి గేమరు, ఆ అమ్మాయి మైండ్ గేమరు, ఆ అమ్మాయి ఆడింది, ఆ అమ్మాయి ఆడియన్స్ ఓట్లతో వెళ్ళాలనుకుంటుందని ఎట్లా చెప్పంటే ఆ అమ్మాయికి ఒక డైమండ్ పవర్ లాంటిది ఇచ్చారు కదా, నామినేషన్ నుంచి సేవ్ చేయడము లేకపోతే నామినేషన్ నుంచి ఎలిమినేషన్ చేసే పవరు, అది దాని ఇష్టం వచ్చినట్టు ఆడింది కదా బిగ్ బాస్ ఆ చేతిలో పెట్టింది కదా. అయినా కూడా ఏం చెప్పింది, నేను ఆడియన్స్ ఓట్లకు వాల్యూ ఇస్తా అని చెప్పిందా లేదా, ఆడియన్స్ ఓట్లకు వాల్యూ ఇస్తా అని ఆడియన్స్ ఓట్లకు వాల్యూ ఇచ్చింది. ఎందుకంటే అక్కడ ఒకవేళ ఎలిమినేషన్ అయ్యే వాళ్ళని సేవ్ చేస్తే సేవ్ అయిన వాళ్ళు వెళ్ళిపోతారన్నప్పుడు ఏం చెప్పింది, నేను ఆడియన్స్ ఓట్ల ద్వారానే వెళ్తా బిగ్ బాస్, ఆడియన్స్ ఓట్లకు వాల్యూని ఇస్తాను అక్కడి నుంచి వెళ్ళి చెప్పుకొని వచ్చింది. ఈ రోజు కూడా అదే చెప్పింది, ఈ 3 లక్షలు తీసుకొని నేను వెళ్ళడం ఎందుకు, నన్ను బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ నేను 2 సార్లు ఓటు అప్పీల్ చేసుకున్నా వాళ్ళందరూ కానీ నాకు ఓటు అప్పీల్ చేసుకోవడం 2 సార్లు ఛాయిస్ ఇచ్చానంటే నేను పాజిటివ్గా ఉన్నట్టే కదా, బయట నేను టాప్ 5లోకి ఎలాగో వెళ్తా, నేను ఈ 3 లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకుని ఎందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళలేదు. ఈయన కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ చూపించుకుంటా ఎందుకు అమ్మాయికి ఇక్కడ పాజిటివ్ వెళ్తుందని చెప్పేసి ఇలాంటి యాంగిల్ చూపించడం స్టార్ట్ చేసేసిండు. ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక మళ్ళీ ఇక నాగార్జున గారు రావడం జరిగింది. తన నుంచి బాధపడ్డది కదా, ఒక డైలాగ్ వేసింది కదా, ఏది వాటర్ టబ్ మన స్విమ్మింగ్ పూల్ టాస్క్లో వచ్చేసి ఓడిపోయినందుకు, అరే నేను చివరి వరకు వస్తున్నా, సెకండ్ పొజిషన్లో ఓడిపోతున్నారా, కొంచెం అడుగుల్లో ఓడిపోతున్నారా, ఏందో తెలియదురా, నా బ్యాడ్ లక్ రా, నేను నా జీవితం అంతా ఇంతేరా అని చెప్పేసి అన్ని డైలాగ్ వేసినందుకు బాధపడింది కదా. బిగ్ బాస్ ఎక్కడ నేను నన్ను పొగడాలంటే ఇప్పుడు ఏంది ట్రయాంగిల్ అన్న ఆ టాస్క్ వచ్చినప్పుడు తనుజ సూపర్ గేమ్లు ఆడింది. అక్కడ నాకు వచ్చింది బాగా గేమ్లు ఆడింది, అంటే గేమ్ అంటే మైండ్ గేమ్లు ఆడింది, సూపర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అక్కడ ఏమైనా మెచ్చుకుంటారేమని చెప్పితే మెచ్చుకోకుండా ట్రయాంగిల్ ఒక పెట్టేసి తనుజను ఉతికింది కదా, ఇక నన్ను ఎక్కడ కూడా మెచ్చుకోరని చెప్పేసి తనుజకి అర్థమైపోయింది. అది బాధపడుకుంటూ నన్ను మెచ్చుకోరా బిగ్ బాస్, ఏ రోజు కానీ బాగా ఆడినవమ్మా అని చెప్పేసి అన్నారా బిగ్ బాస్ అని చెప్పేసి తను బాధపడుతున్నప్పుడు నాగార్జున గారు ఆ డైలాగ్ వేయాలి కదా, తన నోటితో అన్నది అని చెప్పేసి అక్కడికి వచ్చిన తర్వాత సూపర్ ఆడినావమ్మ వెళ్దాం అని చెప్పేసి ఆడ మెచ్చుకోవడం జరిగింది. అక్కడ నువ్వు బాగా ఆడినావు, మంచి డెసిషన్ తీసుకున్నావు, ఆడియన్స్లో కోణం ద్వారానే వెళ్తాను, నువ్వు సూపర్ డెసిషన్ అమ్మా అని చెప్పేసి మెచ్చుకున్నాడు. తెలిసింది కదా. ఇప్పుడు అలా ఎక్కడ మెచ్చుకుంటాడో అని భయపడి ముందుగా ఇలాంటి పర్ఫార్మెన్స్ చూపించిండు కళ్యాణ్. అక్కడ నాగార్జున గారు మెచ్చుకున్నాడు. దాని తర్వాత మీకు అందరికీ ఒక టాస్క్ ఇస్తున్నా, మీరు అందరూ ఏది 7 మెంబర్స్ ఉన్నారు కదా, 7 మెంబర్స్కి అందరి టాప్ 7 ఉన్నారు కదా, ఈ టాప్ 7 అందరికీ ఒక టాస్క్ పెడుతున్నాడు. దానికంటే మర్చిపోయింది. దానికంటే ముందుగా డెమన్ పవన్ లేపి నువ్వైతే నిజంగా చెప్తున్నావు, రీతి వెళ్ళిపోయినాక నువ్వు సూపర్ హుషారుగా ఆడుతున్నావు, డెమన్ అందరితో కలిసి ఉంటావు, కలివిడిగా ఉంటావు అంటే ఇక అందరూ ఒక్కొక్క పని చేసి తెలుసు కదా. ఇక పెళ్ళం ఊరు వెళ్తే సినిమా కనిపించింది. అతను ఆ అబ్బాయి నిజంగా చెప్పాలంటే రీతు పోయినాక టామ్ అండ్ జెర్రీ ఇన్ని రోజులు కనిపించలేదు. తను చేది డెమాంది మంచి కామెడీ ఉండేది, అందరితో కామెడీ చేసిండు, ఫన్ చేసిండు, అవన్నీ మంచి క్యూట్ మెమరీస్ ఉన్నాయి హౌస్లో. అవన్నీ రీతు ఉన్నప్పుడు మాత్రం ఒక్కడు కూడా కనపడలేదు. రీతు చుట్టే తిరిగింది అబ్బాయి. ఈ అబ్బాయికి మైనస్ అయింది కానీ ఈ అబ్బాయి రీతుకు ప్లస్ అయినట్టే.
ఎందుకంటే రీతు ఇన్ని వారాల్లో ఇంకొక వచ్చింది అని అంటే ఆట చూసి కాదు కానీ వీళ్ళిద్దరు బాండింగ్ అని చెప్పేసి ఏదో చూపించారు తప్ప అక్కడ దాకా తీసుకొచ్చి ఏమైనా వర్కౌట్ అవుతుందని చెప్పేసి బిగ్ బాస్ టీం వాళ్ళు తీసుకొచ్చారు తప్ప ఏం లేదు అనిపించింది. ఈ అబ్బాయి క్యాపబిలిటీ కలిగినటువంటి పర్సన్ బయటికి కనిపించలేదు. బయటికి ఒకసారైనా ఆయనను బిగ్ బాస్ టీం వాళ్ళు చూపించలేదు. నిన్న మన అయితే క్యూట్ మెమరీస్ ఉన్నాయి. ఏంటంటే ఆడ మెమరీస్లలో తనుజతో టామ్ అండ్ జెర్రీ ఇక ఫైటింగ్ ఉంటుంది, మంచి టామ్ అండ్ జెర్రీ. లాస్ట్ సీజన్లో ప్రేరణకి ఈమె నబీల్కి ఇద్దరు ఎట్లా కొట్టుకున్నదో సేమ్ ఈ సీజన్లో వీళ్ళిద్దరు అట్లనే ప్రేరణ నబీల్ లాగానే వీళ్ళిద్దరు కూడా నాకు అట్లనే కనపడ్డారు. అంత మంచి మెమరీస్ ఉన్నాయి ఆడ వంటలు పెట్టేటప్పుడు కానీ జోకులు కానీ కామెడీ కానీ ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి నాగార్జున గారు కూడా మెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు టాస్క్ పెట్టిండు కదా, ఎవరు నీకు ఇలా ఫ్రెండ్ అనుకుంటున్నావు, నీకు సపోర్ట్ కావాలన్నారు, ఎవరు ఇలా సపోర్ట్ తక్కువ అనుకుంటున్నావు అని చెప్పేసి జెండాలని రెడ్ జెండా గ్రీన్ జెండా ఇవ్వాలని చెప్పేసి అని దాంట్లో సంజన గారు వేసేసింది. తనుజకి ఇస్తుంది. ఆమె ఎక్స్పెక్ట్ చేసింది, ఎందుకంటే ఆమె పాము పగబట్టినట్టే పగబట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఆమె ఫస్ట్ ఆలోచించదు. ఎవరన్నా ఈమెను ఏదన్నా అన్నారంటే ఇక అది అన్నారనే ఫిక్స్ అయిపోతుంది. అసలు ఏంటి ఏ జోన్లో అన్నారు ఎలా అన్నారు అని చెప్పేసి వెనక తిరిగి ఆలోచించుకున్నంత ఆలోచించుకోదు. ఇక అటాక్ మూలకి వెళ్తుంది అన్నట్టు. తనుజ నాకు కొంచెం తక్కువ ర్యాప్ ఉంది సార్, అందుకే తనుజకి ఇస్తాను అని చెప్పేసి ఆ గేమ్లో తర్వాత నిన్న గేమ్లో ఆడిన దాంట్లో కూడా అటాక్ మూలకి వెళ్ళినట్టుగా నాకు అది అనిపించింది. ఏదో చెప్పుకుందాం అంతరా అని చెప్పుకొని తనుజకి రెడ్ ఇచ్చింది. తర్వాత ఇమాన్యుయల్ యాక్చువల్గా ఇవ్వాలంటే ఇమాన్యుయల్కి నాకు ఈ వారం బల్లే సార్ ఫుల్ గొడవ పెట్టుకున్నాను సార్ అని చెప్పేసి ఇమాన్యుయల్ కూడా ఇవ్వాల్సిందండే కానీ ఆడ ఈ ఇమాన్యుయల్కి ఇవ్వలేదు. రెడ్ ఓన్లీ గ్రీన్ ఒకటి ఇచ్చేసింది. మన ఇక అందరు జీవి ఇచ్చేసారు అనుకోండి, ఇచ్చేసారు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డెమన్ వచ్చేసి ఇమాన్యుయల్కి ఇచ్చేసిండు. తర్వాత వచ్చేసి రెడ్ వచ్చేసి భరణి గారికి పెట్టిండు. భరణి గారికి కొంచెం నాకు తక్కువ ఉంది సార్ అని చెప్పి భరణికి పెట్టేసిండు. ఏది మళ్ళీ ఇంకో రోజు సుమన్ అన్న వచ్చి నాకు భరణి అన్న అని పెట్టిండు. రెడ్ ఓవరికి మన ఇమాన్యుయల్కి పెట్టిండు. తర్వాత తనుజ వచ్చేసి గ్రీన్ వచ్చేసి మన కళ్యాణ్కి పెట్టింది. రెడ్ వచ్చేసి సంజన గారు పెట్టింది. మంచి ఎక్స్ప్లెయిన్ ఇచ్చింది అక్కడ కూడా. సంజన గారు పెట్టినప్పుడు కూడా ఆమెకు అర్థం కాలేదు, ఇంకా కూడా అర్థం కాలేదు. నాగార్జున గారు కూడా అర్థమయ్యేలాగా చెప్పిండు. సంజన గారికి అయినా కూడా అర్థం కాలేదు అనిపించింది. అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసేసింది, ఏం జరిగింది ఏంటిదని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసింది. అక్కడ రెడ్ ఇచ్చేసింది. తర్వాత ఆ టైంలోనే మన ఇమాన్యుయల్ లేపి అడగడం జరిగింది. ఇమాన్యుయల్ కూడా ఆ టాస్క్ గురించి మొత్తం వివరణ ఇచ్చేసిండు. ఆయన కూడా ఆ అమ్మాయికి ఎవరు మన సంజన గారికి వెలిగిందా లేదా తెలియదు. సంజన గారు కూడా సార్ ఇట్లా అట్లా అంటే ఆ గేమ్ ఇలానే ఉంటుంది సంజన గారు, మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది. ఇది జరిగింది. ఇక సరే ఆ టాస్క్ గురించి పక్క పెడదాం, అంత సోది ఉంది కానీ ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బిగ్ బాస్ నాగార్జున గారు అన్నారు కదా, ఈ సీజన్లో టాప్ 5 మాత్రమే ఉంటారు, ఇద్దరు డబల్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఒక టిస్ట్ ఇచ్చేయడం జరిగింది. అందరు షాక్ అయిపోయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఇంకో టాస్క్ పెట్టడం జరిగింది. ఏ వీక్లో మీరు ఫీల్ అయ్యారు అంటే అరే నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పేసి ఫీల్ అవుతారు కదా, ఏదో ఒక వారం అరే నేను ఇట్లా చేసిన, అయ్యో ఇది జరిగిందా, అయ్యో ఇలా చేయాల్సింది కాదు, అయ్యో ఇట్లా జరగకుండా ఉండాల్సింది కాదు అని చెప్పేసి వారంలో ఫీల్ అవుతారు కదా. అలాంటిది ఏ వారంలో ఫీల్ అయ్యారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వారం చెప్పడం జరిగింది. నాకు వీళ్ళందరికన్నా ముందుగా చెప్పాల్సింది వారం ఎవరిదంటే కళ్యాణ్ గారిది. కళ్యాణ్ అంట 7th వీక్లనంట మస్తుగా రెగ్యులర్గా ఫీల్ అయిపోయిందంట. వీడియో ఫుటేజ్లు వేసినప్పుడు నాకు కొంచెం అదే వీడియో ఫుటేజ్లు దగ్గర అదే మాట అన్నాడు అనుకోని, మీరు వీకెండ్లో చూపించారు కదా సార్ అది అన్నాడు. అంటే వీడియో ఫుటేజ్లు వీకెండ్లో వేరే అమ్మాయి మీరు చేసిన అది అన్నాడు కదా, అప్పుడు ఆయన ఫీల్ అయిపోయిందంట. ఫీల్ అయిపోయినప్పుడు వచ్చి నామినేషన్ చేసిండా ఎవరిని రమ్యని కానీ మాధురిని కానీ నామినేషన్ చేసిండా? చేయలేదు. ఎందుకంటే వెనకమర్ల భయపడి వెనకమర్ల దాక్కోవడం జరిగింది. ఈయనట ఫీల్ అయినాడు వచ్చి నామినేషన్ చేయాలి. ఆయన క్యారెక్టర్ అసెస్మెంట్ చేసినప్పుడు నామినేషన్ చేయాల్సింది చేయలేకపోయాడు. మళ్ళీ నెక్స్ట్ ఇక అదంతా కాదు కదా, ఇంకో డైలాగ్ ఏం డైలాగ్ వచ్చిందంటే తనుజ అడ్డం పడింది కదా సార్, తనుజ హెల్త్ బాగాలేక అడ్డం పడిపోయింది కదా సార్, ఆ రోజు కన్ఫెషన్ అది మన మెడికల్ రూమ్కి వెళ్ళింది కదా సార్, నాకు అది మస్తు బాధేసింది. తనుజ అడ్డం పడడానికి ఈయన ఫీల్ అవ్వడానికి కారణం ఏముంది అక్కడ? ఆ తనుజ ఏమన్నా ఈయన కోసం వచ్చి ఆటాడుతుందా? ఈ తనుజ వీళ్ళ రిలేషనా, వీళ్ళ చుట్టమా, వీళ్ళ పక్కమా? ఈయన ఫీల్ అయిందంట. ఈయన ఫీల్ అయినది అది ఈయనకు అసలు తట్టుకోలేనంత ఫీల్ వచ్చిందని చెప్పేసి బాధపడినని చెప్పేసి చెప్తాడు. ఎక్కడ కొంచెమన్నా ఆలోచన ఉందా? ఏదంటే ఏదో ఒకటి వేయాలి డైలాగ్. తనుజ కూడా షాక్ అయిపోయింది ఆ డైలాగ్. అబ్బాయి ఇదేంద్ర కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ అనుకుంది తనుజ కూడా. ఇక నెక్స్ట్ ఇక ఒక్కొక్కరు వేసిరు కదా. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే భరణి గారిది. శ్రీజన్ బెడ్ మించి దోసేసిండు కదా ఆ రోజు, దానికి మాత్రం భరణి అన్న సారీ చెప్పిండు, అప్పుడు చెప్పిండు ఇప్పుడు చెప్పిండు సారీ, నిజంగానే హార్ట్ఫుల్గానే సారీ చెప్పిండు. శ్రీజ అర్థం చేసుకుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఆమె వీడియోలు చేసేసి ఏదో ఒకటి వీడియోలలో పెడుతుంది, శ్రీజ అర్థం చేసుకుంటే బాగుండు అని నాకు అనిపించింది అక్కడ. ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు మన ఇప్పుడు సేవింగ్ ప్రాసెస్ వెళ్ళేది ఫ్రెండ్షిప్ వేసేసిండు. సుమనన్నకు గ్రీన్ ఇచ్చిండు కదా, సుమనన్న నాకు తనజ కంటే కొంచెం ఎక్కడో ఎడ్జ్ కనపడుతుంది సార్ అని చెప్పేసి సుమనన్నకు గ్రీన్ ఇవ్వడం వల్ల ఎవరు మన భరణి గారు వాళ్ళ ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ చేసిండు. ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ క్యూట్గా ఉంది. అది నాకు అది చూడగానే అర్థమైంది. వీళ్ళిద్దరు ఏవీలో అది ఖచ్చితంగా ఉంటుందని అనుకున్నా. వాళ్ళిద్దరు ఏవీలో అది ఒక మంచి క్యూట్ మూమెంట్ అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళిద్దరికీ ఏవి వేసేయడానికి సంగతి హౌస్ మేట్స్కి అందరికీ మెల్లగా అర్థమైపోయింది ఆల్రెడీ.
ఎందుకంటే సుమన్ ఎలిమినేషన్ కాగానే నెక్స్ట్ డబల్ ఎలిమినేషన్ అనగానే సంజన గారు అంటది వావ్ డబల్ ధమాకా సూపర్ అని చెప్పి సంజన గారు అన్నది కదా. ఎందుకంటే భరణి గారు పోతారని డిసైడ్ అయిపోయింది సంజన గారు కూడా. ఇక ఏది ఆ ఏవి వేసేసిండు. ఆ ఏవి అయితే నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్షిప్ ఈ హౌస్లో మంచి ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళిద్దరిదే చెప్పుకోవచ్చు. మంచి క్యూట్గా మంచిగా అనిపించింది. ఆ ఏవి వేసేసిండు అయిపోయింది. సుమన్ అన్న ఎలిమినేషన్ అని చెప్పేసిండు. హౌస్ మీద బయటకు వచ్చేసిండు. అందరు నాకు బంగారం సార్ బంగారం లాంటి వాళ్ళు బంగారం అన్నాడు. పెద్ద బంగారం ఎవరంటే నాకు భరణి అన్న అని చెప్పిండు. భరణి అన్న మళ్ళీ లేచి కమలాసన్ పర్ఫార్మెన్స్ చేయాలి కదా ఏదో ఒకటి. అక్కడి అన్న నువ్వు నాకంటే నేను నా సుమన్ గారు మీరు నాకంటే చిన్నోడు ఆయన కూడా నేను నన్ను అన్న అంటాడు. అసలుకి ఇక్కడ హౌస్లో నాకైతే ఒక మంచి సపోర్ట్నెస్ మంచి క్యూట్ ఫ్రెండ్షిప్ అది అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పాలి కదా. నేను ఉంటా అనుకున్నాడు భరణి గారు ఏమో కూడా నేను ఉంటా ఇక సంజన గారు ఎలిమినేషన్ అవుతారని సంజన గారు అన్న లేకపోతే డిమ్మన్ పవన్ అని ఎలిమినేషన్ అవుతారని చెప్పేసి ఈయన ఆలోచించుకున్నాడు. ఉంటా అనే కాన్ఫిడెన్స్తోనే మాట్లాడడం జరిగిందని నాకు అనిపించింది. ఇంకా ఇది జరిగింది. రేపు ఎవరు ఎలిమినేషన్ అవుతారు ఏంటిది అనేది మీకు ఆల్రెడీ తెలుసు. భరణి గారు ఒకటి ఈ రోజు నిన్నేమో సుమన్ అన్న ఈ రోజు వచ్చేసి భరణి గారు ఖచ్చితంగా ఎలిమినేషన్ అయితే ఇది జరిగిందండి. ఈ రివ్యూ నచ్చింది అనుకోండి ప్లీజ్ దయచేసి లైకులు చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు ఏం జరుగుతుంది ఏంటిది అని ఆలోచిద్దాం. మర్చిపోయాను ఈరోజు అయితే ఎపిసోడ్ అయిపోయిన వెంటనే వితిన్ ఇది ఓటింగ్ పోల్స్ అనేది ఓపెన్ అవుతుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు వేసుకోండి. మిస్ కాల్ కూడా ఇంపార్టెంట్. ఈ వారం వచ్చేసి మిస్ కాల్లో మన ఇమాన్యుల్కి ఎక్కువ పడినట్టు ఊరు వాళ్ళు ఉంటారు కదా ఎక్కువగా ఊరు వాళ్ళకు ఈ హాట్‌స్టార్ ఈ అవన్నీ ఉండే కాబట్టి మిస్ కాల్ ఎక్కువ ఇచ్చారు. ఊరు వాళ్ళ మిస్ కాల్ వల్ల ఇమాన్యుల్ సెకండ్ ఫైనలిస్ట్గా అయ్యిండు. దాని తర్వాత వచ్చేసి తనుజ థర్డ్ ఫైనలిస్ట్గా, ఫోర్త్ ఫైనలిస్ట్గా మన సంజన గారు అయ్యారు. ఫిఫ్త్ ఫైనలిస్ట్గా డెమన్ పవన్ భరణి గారు ఇద్దరు డేంజర్ జోన్లో నిలబెడితే భరణి గారు ఎలిమినేషన్ అయ్యారు. డెమన్ పవన్ సేవ్ అవ్వడం వల్ల ఫిఫ్త్ ఫైనలిస్ట్గా డెమన్ పవన్ అవ్వడం జరిగింది. ఇది ప్రాసెస్. ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ కదా. ఇప్పుడు అందరికి కలిపి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవుతుంది. కళ్యాణ్తో సహా 5 ఓపెన్ అవుతుంది. ఓటు మాత్రం మర్చిపోకుండా వేసుకోండి. ఇది ఈ రోజు రివ్యూ అండి. నచ్చింది అనుకుంటాను ప్లీజ్ దయచేసి లెంత్ ఉందని చెప్పేసి బాధపడకండి. ఇది మొత్తం వివరించాలి కాబట్టి వివరించడం జరిగింది. బాయ్ ఫ్రెండ్స్.